వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బంటీ టాక్స్ అండి. సో నిన్న బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అయిపోయింది. సో దాని గురించి మనం ఈరోజు రివ్యూ చెప్పేసుకుందాం. సో మొత్తం 15 మంది ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయారు. 9 మంది సెలబ్రిటీస్ అండ్ 6 కామనర్స్ అనమాట. సో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి తనూజ. సో తను సెలబ్రిటీ కేటగిరీలో ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. సో నాగార్జున గారి కోసం తను మటన్ బిర్యానీ కూడా తీసుకొచ్చింది. సో బిగ్ బాస్కి వచ్చినట్టు వాళ్ళ నాన్నగారు కూడా తెలియదని స్టేజ్ మీద చెప్పింది. సో నాగార్జున గారు తనుజను క్వశ్చన్ కూడా అడిగారు అనమాట. సో అగ్ని పరీక్షలో ఉన్న టాప్ 13 కంటెస్టెంట్స్లో మీకు ఎవరు ఎక్కువ టఫ్ అనిపిస్తున్నారంటే తను వచ్చేసి సార్ నాకైతే ఎవరు టఫ్గా అనిపించడం లేదని సమాధానం చెప్పింది. కాన్ఫిడెన్స్ అయితే చాలానే ఉంది. సో చూద్దాం ఎలా ఆడుతుందో. నెక్స్ట్ సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి ఫ్లోరా సైని. తను కూడా ఒక సెలబ్రిటీ కేటగిరీలో ఇంటి లోపలికి వెళ్ళిపోయారండి. సో మీకు ఐడియా ఉండే ఉంటుంది, నువ్వు నాకు నచ్చే సినిమాలో ఆర్తి అగర్వాల్ ఫ్రెండ్ యాక్ట్ చేసింది. ఇంకా చాలా సినిమాల్లో తను యాక్ట్ చేశారు. నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి పాడాల కళ్యాణ్. సో ఫస్ట్ కామనర్గా ఇంటి లోపలికి తను ఎంటర్ అయిపోయారు. సో తను ఒక ఆర్మీ ఆఫీసర్ అన్నమాట. సో నెక్స్ట్ ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమాన్యుల్. సో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, ఇమాన్యుల్ జబర్దస్త్లో కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ, ఇంకా చాలా రియాలిటీ షోస్లో తను ఒక కమెడియన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ కంటెస్టెంట్ షష్ఠి వర్మ. సో షష్ఠి వర్మ సో అనగానే మీకు గుర్తొచ్చేది జానీ మాస్టర్ కేస్, రైట్? సో అదే, సో తనే అన్నమాట. సో తను ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయారు. రీసెంట్గా తను పుష్ప 2 సినిమాలో కూడా కొరియోగ్రఫీ చేసిందన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చేసి హరిత హరీష్ అలియాస్ మాస్క్ మ్యాన్. తను కూడా సెకండ్ కామనర్గా ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయారు. సో తిను బాగానే కాన్ఫిడెన్స్ ఉంది ఇతనికి కూడా, చూద్దాం ఎలా ఆడతాడో. నెక్స్ట్ సెవెంత్ కంటెస్టెంట్ వచ్చేసి భరణి గారు. తను సీరియల్ యాక్టర్ అండ్ ఫిలిం యాక్టర్. చాలా సినిమాల్లో కానీ సీరియల్స్ కానీ యాక్ట్ చేశారు. సో మీకు ఐడియా ఉండే ఉంటుంది. నెక్స్ట్ ఎయిత్ కంటెస్టెంట్ వచ్చేసి రీతు చౌదరి. సో రీతు చౌదరి మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఓకే, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఇంకా చాలా రియాలిటీ షోస్లో తను పార్టిసిపేట్ చేసిందన్నమాట. సో తను కూడా ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ నైన్త్ కంటెస్టెంట్ వచ్చేసి డీమాన్ పవన్. సో తను ఒక కామనర్ అనమాట. థర్డ్ కామనర్గా ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయారు. నెక్స్ట్ 10th కంటెస్టెంట్ వచ్చేసి సంజన గారు. తను ఒక సెలబ్రిటీ అనమాట. సో మీకు ఐడియా ఉండే ఉంటుంది, బుజ్జిగాడ్ సినిమాలో త్రిష సిస్టర్గా తను యాక్ట్ చేశారు. సో అందులో ఒక ఫేమస్ డైలాగ్ కూడా ఉంటుంది, అలా గిచ్చకు బావా అక్కడ డిస్టర్బ్ అవుద్దని. సో తను కూడా ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయారు. నెక్స్ట్ 11th కంటెస్టెంట్ వచ్చేసి రాము రాథోడ్. తను ఒక యూట్యూబర్. సో మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, రాను బొంబాయికి రాను ఆ పాట రచించింది, కొరియోగ్రాఫ్ చేసింది ఈ రాము రాథోడ్ గారే. సో తను కూడా ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయారు. సో 12th కంటెస్టెంట్గా దమ్ము శ్రీజ ఇంటి లోపలి ఎంటర్ అయిపోయారు. సో తను కూడా ఒక కామనర్, 4th కామనర్గా ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ 13th కంటెస్టెంట్గా సుమన్ శెట్టి గారు ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయారు. సో మీ అందరికీ ఐడియా ఉంటుంది సుమన్ శెట్టి గారు ఎవరో. సో జయం సినిమా, నిజం సినిమా, 7/G బృందావన్ కాలనీ, ఇట్లా ఆల్మోస్ట్ ఒక 300 సినిమాల్లో తను ఒక 5-6 భాషల్లో యాక్ట్ చేశారన్నమాట. నెక్స్ట్ 14th కంటెస్టెంట్ వచ్చేసి ప్రియా. తను కామనర్గా ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయారు. తను రీసెంట్గానే డాక్టర్ కూడా కంప్లీట్ చేశారనమాట. 15th కంటెస్టెంట్గా ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయింది మర్యాద మనీష్. సో తను కూడా ఒక కామనర్గా ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయారు. సో ఓవరాల్గా మొత్తం 15 మంది, 9 మంది సెలబ్రిటీస్, 6 కామన్ మ్యాన్స్. సో ఇందులో అందరూ అంత కొత్త ఫేస్లే ఉన్నాయి. సో చూద్దాం. నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు గత సీజన్స్తో పోలిస్తే. మరి ఈ సీజన్ ఎలా ఉంటుందో పోను తెలుస్తూ ఉంటుంది. సో మీకు ఏమన్నా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.